హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. టైటిల్ చూస్తే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మా వారు అమెరికాకు వచ్చిన రోజు ఏమేమి షూట్ చేశానో ఆ వీడియో, ప్లస్ ఆయన వచ్చిన 2 వీక్స్కి నేను పిల్లలు అమెరికా వచ్చాము, ఆ వచ్చే రోజు ఏమేమి వీడియో తీసానో ఈ 2 వీడియోలు ఒకే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా మేము నిజామాబాద్లో ఇల్లు తీసుకున్నాము. మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా నిజామాబాద్లోనే ఉంటారు. మేము అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి తిరుగుతూనే ఉన్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారు అమెరికాకు వెళ్ళే రోజు. ఆ రోజు మధ్యాహ్నము లంచ్కి పిలిచారు అన్నయ్య వాళ్ళు. లంచ్కి వెళ్ళినప్పుడు మాకు బట్టలు కూడా పెడుతున్నారు. మేము మా కొత్తింట్లో గురు పూజ చేసాము కదా, అప్పుడు వీడియో తీయించాము. ఆ వీడియో మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు స్టూడియో అయినా వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళాడు. ఈయన ఈరోజే వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ లంచ్ చేసుకుంటా వీడియో చూద్దామని తీసుకొచ్చాము పెన్ డ్రైవ్. అది వేసుకొని ఇక్కడ చూసుకుంటూ పనులు చేసుకుంటున్నాము. రీసెంట్గా అన్నయ్యకి ప్రమోషన్ వచ్చింది కదా, మేము గురు పూజ చేసుకునే టైంకి ఆ రోజే సేమ్ టైంకి అన్నయ్యకు కూడా సన్మానం ఉండే. అందుకని ఆ రోజు అందరూ వెళ్ళి అక్కడ సన్మానంలో పాల్గొన్నారు. ఆ రోజు పెట్టలేదు, అందుకోసమని ఈరోజు బట్టలు పెడుతున్నారు. తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత నేను, మా నాన్న, పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ బాబు అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్యాకింగ్ ఉంటే చేసేసి లగేజ్ మొత్తం కార్లో పెట్టేశాము. ఇప్పుడు వెళ్ళే ముందు అందరికీ బాయ్ చెప్తున్నారు. ఇప్పటికీ మా మామయ్య మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు డబ్బులు ఇస్తారు. మనం ఎంత సంపాదించినా కానీ మన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు చాలా విలువైనవి. అందుకని మేము వాటిని ఖర్చు పెట్టకుండా అలా మా పర్సులో భద్రపరుచుకుంటాము. రైట్ అని తీసుకోవాలి.
ఒకటైతే వర్షం పడుతుంది బ్రిక్స్ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. నెక్స్ట్ డే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్లైట్ ఉంది. బాయ్ బాయ్ అమ్మా. అలా అందరికి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యాము. నేను, మా వారు, పిల్లలు, మా నాన్న, మా అన్నయ్య వాళ్ళ బాబు అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. స్పేస్ ఇవ్వట్లేదా? చిట్టం ఇవ్వాలి కదా స్పేస్. సండే రోజు మా చిన్నన్నయ్య వాళ్ళు బోనాలు తీస్తున్నారు. అందుకని మేము 4-5 days హైదరాబాద్లోనే ఉంటాము. మా పెద్దన్నయ్య వాళ్ళు ఏమో నెక్స్ట్ డే వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తామన్నారు. ఎందుకంటే వాళ్ళకు స్కూల్స్ ఉన్నాయి. మధ్యలో 8 o'clockకి చేగుంట దగ్గర ఈ హంస రెస్టారెంట్లో డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం మా వారు USA వెళ్ళినప్పుడు నేను, పిల్లలు, మా మరిది సుష్మిత వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళాము. 2023లో వచ్చినప్పుడు మేము ముందు వచ్చాము, తను తర్వాత వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు యుఎస్కి అందరం కలిసి ఒకేసారి వచ్చాము. ఇప్పుడు తను ఒక్కరే వెళ్తున్నారు. 2 weeks తర్వాత నేను, పిల్లలు వెళ్తాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. కార్లో మా నాన్నని ఉంచి నేను, పిల్లలు, మా నాన్న ఇక్కడ మా వారిని పంపించడానికి వచ్చాము. ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి 3 hours బిఫోర్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మేము ఎర్లీగానే వచ్చాము. ఇప్పుడు 12 అవుతుంది. మా వారికేమో ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉంది. ఈసారి జస్ట్ 3 weeksకే వచ్చారు. ఆ 3 weeks ఇలా చాలా తొందరగా అయిపోయినాయి. ఆ 3 weeks ఎవ్రీడే బిజీ డే అన్నమాట. ఒక్కరోజు కూడా ఫ్రీగా ఖాళీగా ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నదే లేదు. ఇండియా వచ్చే ముందు మన టు డూ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులో ఉన్న అన్ని పనులైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత పాస్పోర్ట్స్ అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటున్నారు. అందరం ఒకసారి గ్రూప్ పిక్ తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యారు. మెసేజ్ చేయు, స్విచ్ ఆఫ్ చేసుకో వెంటనే ఫోన్. 12 o'clockకి లోపలికి వెళ్ళారు. ఇంకా చాలా టైం ఉంది, అందుకని ఎక్కువ హడావిడి ఏం లేదు, నెమ్మదిగా వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయ్యాము. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 2 o'clock అయ్యింది.
నెక్స్ట్ డే సాటర్డే, సండే రోజు మా చిన్నన్న వాళ్ళు బోనాలు తీస్తున్నారు. అందుకని నేను, మా నాన్న, పిల్లలు 4-5 డేస్ ఇక్కడే ఉండబోతున్నాము. మేము బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఆ వీడియో అప్పుడే అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసారు కదా. మేము వచ్చేంత వరకు మా నాని కార్ పార్క్ చేసుకొని కార్లోనే ఉన్నాడు. మేము కార్ ఎక్కిన తర్వాత 10 మినిట్స్కి అందరం పడుకున్నాము. వాడు ఒక్కడే డ్రైవ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి నైట్ 2 o'clock అయ్యింది. ఆడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అతనికి ఎగ్జామ్ మళ్ళా రాపియరు, ఇక మళ్ళా రాపియరు, అది బాధ. ఇది 2 weeks తర్వాత మేము అమెరికాకు వచ్చే రోజు అన్నమాట. ఆ రోజు ప్రొద్దున 11కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 12 అయింది. ఇంటి దగ్గర అత్తమ్మ, మామయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు, తోడి కోడళ్ళు, మా వదిన అందరూ సెండప్ ఇచ్చారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మా మరిది, మా పెద్దన్నయ్య, అమ్మ, నాన్న వస్తున్నారు. ఇంకొక కార్లో మా వెనకాల లగేజ్ ప్లస్ మా అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ వస్తున్నారు. తొందరగా నిజామాబాద్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయ్యింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కే వెళ్తున్నాము. ఇంకొక 1 weekలో రాఖీ పండగ ఉంది. అప్పటి వరకు మేము ఉండట్లేదు కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్కి రావాలని అనుకున్నాము. కాకపోతే మేము నిజామాబాద్లో స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కే అన్నయ్య, వదిన వస్తున్నారు. ఇండియాకు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే మేము రాఖీ పండగ, వరలక్ష్మి వ్రతము ఇండియాలోనే జరుపుకునేటట్టు బుక్ చేసుకున్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ 10 days బిఫోర్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇంకొక కార్లో లగేజ్ పిల్లలు వస్తున్నారు అన్నాను కదా, వాళ్ళు కూడా రీచ్ అయ్యారు. మా చిన్న వదిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. మా చిన్నన్నయ్య ఖమ్మంలో జాబ్ చేస్తారు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. కానీ హైదరాబాద్కు రీచ్ అయ్యాక హైదరాబాద్లో ట్రాఫిక్లో ఉన్నారు. రావడానికి కొంచెం లేట్ అవుతుంది బుజ్జి, మీకు టైం అవుతుంది కదా, స్టార్ట్ అవ్వండి అని కాల్ చేశారు. ఇక్కడ అందరం వచ్చిన తర్వాత గ్రూప్ పిక్స్ తీసుకుంటున్నాము. ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అయినప్పటి నుంచి అమ్మ నాన్న ఏడుస్తూనే ఉన్నారు. నేను వాళ్ళు బాధపడతారని చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఆ టైం వచ్చేసరికి నేను కూడా చాలా ఎమోషన్ అయిపోయాను. వచ్చే ముందు అందరం ఇలా గ్రూప్ పిక్ తీసుకొని ఇంకా టైం అవుతుందని లోపలికి వచ్చేసాము. ఇంకా అందరిని వదిలి అబ్రాడ్ లో ఉండడం అంటే అంత ఈజీ కాదు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళని కలిసే వరకు ఆ బాధ మనసులో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా గానీ చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు బ్యాగ్స్ తీసుకొని లోపలికి వచ్చి బ్యాగ్స్ మొత్తం చెక్ ఇన్ చేసిన తర్వాత బాయ్ అక్కయ్య అని చెప్పి వెళ్లారు. లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ అన్ని చేసుకొని ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాము. మన లైఫ్ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకంగా చేంజ్ అవుతుంది కదా, అంటే కోడలిగా, భార్యగా, అమ్మగా, అత్తగా ఇలా చేంజ్ అవుతుంది. కానీ మనము ఎప్పటికీ ఒక ప్రిన్సెస్ లాగా, ఒక మహారాణి లాగా ఉండేది ఒక తల్లిదండ్రుల వద్ద మాత్రమే. మన స్థానము ఎప్పటికీ వాళ్ళ దగ్గర చేంజ్ అవ్వదు. మనము ఎప్పటికీ వాళ్ళ దగ్గర ప్రిన్సెస్ లాగానే ఉంటాము. ఒక్కొక్కసారి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఒక్కసారి ఫ్లైట్ టేకప్ అవ్వగానే చాలా ఎమోషనల్ అనిపించింది, అందరిని వదిలి వెళ్ళిపోతున్నామని. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ముగ్గురము బాగా పడుకున్నాము. 4 hours లో దుబాయ్ వచ్చేసింది. ఇప్పుడు ల్యాండ్ అయ్యాము, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాము. దుబాయ్ లో మాకు 3 hours లే ఓవర్ ఉండే, మేము డైరెక్ట్ గా వేరే టెర్మినల్ కు వెళ్ళిపోతున్నాము. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. టెర్మినల్ కు వెళ్ళాలంటే మేము ట్రైన్ లో వెళ్ళాము. ఇండియాకు వచ్చేటప్పుడు మాకు 7 hours లే ఓవర్ ఉండే, అప్పుడు ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు పిల్లలకు వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఏమైనా కొనుక్కోండి అని. ఈ పిల్లలు ఇక్కడ అమెరికా వచ్చాక అవి వర్క్ పని చెయ్యవు కదా, ఇండియాలోనే కొనుక్కుంటామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఈ నెక్ పిల్లోస్, కావాల్సిన వస్తువులన్నీ అక్కడే కొనుక్కున్నారు. దుబాయ్ లో మేము midnight 1 o'clock ల్యాండ్ అయ్యాము. అక్కడ 3 hours లే ఓవర్ అయిన తర్వాత మళ్ళీ 4 o'clock కి US కు ఫ్లైట్ ఉండే. ఇంకా ఇక్కడ నుంచి మాకు 14 hours జర్నీ.
నుంచి డైరెక్ట్గా న్యూయార్క్కు ఫ్లైట్. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 14 అవర్స్ పడుతుంది. దుబాయ్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత 1 అవర్కి ఫుడ్ ఇచ్చారు. ఆ ఫుడ్ తిని పడుకున్నామంటే అసలు ఫుల్ పడుకున్నాము పిల్లలు నేను. ఇప్పుడు న్యూయార్క్లో ల్యాండ్ అవుతున్నాము. చాలా లేచిన తర్వాతనైతే బాగా ఆకలి అయ్యింది. మధ్యాహ్నం లంచ్ తినలేదు కదా, మళ్ళీ లేచిన తర్వాత 1 అవర్కి డిన్నర్ ఇచ్చారు, తిన్నాము, మళ్ళీ పడుకున్నాము. న్యూయార్క్లో మార్నింగ్ 8 o'clock ల్యాండ్ అయ్యాము. మా వారు బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళాలి. బయటకు వచ్చేసరికి ఆల్రెడీ మా వారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేసుకోండి, ఇంకా ఆ టెస్ట్ చేసుకోండి అని అడుగుతున్నారు. మేమేమి చేయించుకోమని చెప్పి బయటకు వచ్చేసాము. మా వారు ముందు రోజు రోడ్ ఐలాండ్ నుంచి న్యూజెర్సీకి వచ్చి మా మరిది వాళ్ళ దగ్గర ఉన్నారు. మార్నింగ్ లేసి ఎయిర్పోర్ట్కి వచ్చారు. అందరం కలిసి ఇప్పుడు కార్ పార్కింగ్ లాట్లో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఆఫ్టర్ 15 days తర్వాత మళ్ళీ అందరం కలిసాము. ఇప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మా మరిది వాళ్ళ ఇంటికి న్యూజెర్సీకి వెళ్తున్నాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ రోడ్ ఐలాండ్ కు వెళ్తాము. లగేజ్ తీసుకొని ఫస్ట్ కార్ దగ్గరికి రాగానే వాళ్ళ డాడీని పిల్లలు, డాడీ కొత్త కారు కొన్నావా అని అడుగుతున్నారు. ఎందుకంటే కార్ అంత ఫ్రెష్ గా ఉంది. ఇండియాకు వచ్చే ముందు 1 day బిఫోర్ కార్ వాషింగ్ చేయించాము. ఆఫ్టర్ 45 days తర్వాత కూడా కారు కొత్తగా ఉంది. 15 days బిఫోర్ మా వారు వచ్చారు కాబట్టి 15 days ఆల్రెడీ వాడారు. అయినా గానీ కొత్త కార్ లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ డస్ట్ గానీ పొల్యూషన్ గానీ ఉండదు కాబట్టి అంత ఫ్రెష్ గా కొత్త కార్ లాగా ఉంది. పిల్లలకే కాదు, నాకు కూడా కార్ చూడగానే కొత్త కార్ తీసుకున్నాడా అన్న డౌట్ వచ్చింది. కార్ ఎక్కిన తర్వాత ఇండియా సిమ్ కార్డు తీసేసి యుఎస్ సిమ్ కార్డు వేసుకొని ఇండియాకి అందరికి కాల్ చేసి ఇంకా రీచ్ అయ్యాము, న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యామని చెప్పాము. with పెద్దమ్మ and అక్క say to పెద్దమ్మ that I will come. ఏడున్నది పెద్దమ్మ, చూసి చెప్పు. I will come చెప్పు. You will come? Say cheese. 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 Okay? అక్కకంటే హక్కిచ్చిరప్పు. Go stand. Jump like a bunny and go. You want to dance now? Dance. Do the dance. Dance. Oh. Then she needs a car seat. You want seatbelt? What island are you going to? We're going to the island. What island? Rhode Island. Say Rhode Island? Yeah. Road? Say road. Rhode Island. మంచిగా రెడీ ఉంది. డాడీకి బాయ్ చెప్పు. Bye. అన్నయ్య బాయ్. Mommy not coming, Daddy not coming. అది మనం ఫ్రైడే వెళ్దామా? ఓకేనా? మనం ఫ్రైడే రోజు వెళ్దాం. ఓకేనా? Come along, Daddy, Mommy, okay? Friday, okay? Come with Mommy and Daddy, okay? It's okay. Good. He's in the front. పెద్ద డాడీ కిస్ చేద్దా. Good girl. Bye. Bye, sir. Ready? Why can't you come with us? ఏడుస్తుంది. Open to you. అయ్యో ఫీల్ అయింది. ఫీల్ అయింది. Bye. బాయ్ బంగారం. Bye bye. మనము ఫ్రైడే పోదాం. ఓకేనా? Friday, Randy. Friday. Friday. Go on Friday. Okay? We go to Rhode Island, okay?
ఆఫ్టర్నూన్ 1 o'clockకి మళ్ళీ మేము రోడ్ ఐలాండ్కు స్టార్ట్ అయ్యాము. రోడ్ ఐలాండ్కు వెళ్ళడానికి 4 hours పడుతుంది. మేము వచ్చేటప్పుడు మా అద్రితి మాతో పాటు రోడ్ ఐలాండ్కి వస్తానని చెప్పి కార్లో వచ్చి కూర్చుంది. మమ్మీ డాడీ రావట్లేదు అన్నా కానీ అయినా సరే వస్తానని కూర్చుంది. తీసుకొస్తుంటే కానీ చిన్నపిల్ల కదా మళ్ళీ నైట్లో ఏడుస్తే కష్టం అని చెప్పి నెక్స్ట్ వీక్ రండి అని చెప్పి వచ్చేసాము. 1 week అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రోడ్ ఐలాండ్కు వచ్చారు. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒక 15 days ఇక్కడే ఉన్నారు. పిల్లలైతే చాలా టైర్డ్ అయ్యారు. కార్ ఎక్కిన 1/2 hourకే పడుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 days జర్నీకే అయిపోయింది. వచ్చే ముందు రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి దుబాయ్ నుంచి న్యూయార్క్ నుంచి మళ్ళీ రోడ్ ఐలాండ్కు ఆల్మోస్ట్ 2 days పట్టింది. అందుకే ఫుల్ టైర్డ్ అయ్యాము. 4 hours జర్నీ తర్వాత ఇప్పుడు మా రోడ్ ఐలాండ్కు ఎంటర్ అయ్యాము. మా రోడ్ ఐలాండ్కు ఎంటర్ అవ్వగానే ఇలా రోడ్ ఐలాండ్ అనే బోర్డు ఉంటుంది. ఇక్కడ రోడ్ ఐలాండ్ అని చూడగానే అమ్మయ్య ఇంటికి వచ్చేసాం అనిపిస్తుంది. ఫైనల్ గా ఇంటికి రీచ్ అయ్యాము. 45 days ఇండియా ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరిగి అమెరికా వచ్చాము. ఇలా ఇండియా నుంచి అమెరికాకు మా జర్నీ కొనసాగింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.